ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. 118వ పేజీ, 3వ బ్రాహ్మణం, 3వ అధ్యాయం, 1వ మంత్రం, చివరి 2 లైన్లు. అథైనమబ్రూమ క్వ పారీక్షితా అభవన్నితి క్వ పారీక్షితా అభవన్ సత్వా పృచ్ఛామి యాజ్ఞవల్క్య క్వ పారీక్షితా అభవన్నితి. భుజ్జు బ్రాహ్మణం, 3వ బ్రాహ్మణం. ఈ బ్రాహ్మణంలో కూడా యాజ్ఞవల్కుల వారిని జనక మహారాజు సభలోని ఒక బ్రాహ్మణుడు ప్రశ్నిస్తున్నాడు. ఎలాగైతే మొదటి బ్రాహ్మణం, 2వ బ్రాహ్మణంలో అశ్వల బ్రాహ్మణం, తర్వాత బ్రాహ్మణంలో కూడా కర్మకాండ గురించి చెప్పబడింది. కర్మకాండ, ఉపాసనాకాండల గురించి విషయం చర్చించబడుతోంది ప్రశ్నల సమాధాన రూపంలో. ఆ ప్రశ్నలకి సమాధానాలు ఇస్తున్నారు యాజ్ఞవల్కుల వారు. సందర్భం ఏమిటో మనకు తెలుసు. జనక మహారాజు గారు గొప్ప పండితుడికి పురస్కారం ప్రకటించారు. ఆ పురస్కారాన్ని పొందడానికి, ఆ బహుమతిని పొందడానికి తానే అర్హుడిని అని యాజ్ఞవల్కుల వారు నిరూపించాలి. ఇప్పుడు నిరూపిస్తే కానీ ఆ పురస్కారం, ఆ 1000 ఆవులను తీసుకువెళ్ళడానికి సాధ్యం కాదు. కనుక ఆ బ్రాహ్మణులు వారి పాండిత్యాన్ని నిరూపించుకోవాలని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలన్నీ కూడా వేద పూర్వభాగానికి సంబంధించినవి. ఇక్కడెక్కడ జ్ఞానయోగం సంబంధం లేదు. ఇంకా 4వ బ్రాహ్మణం నుంచి మాత్రమే జ్ఞానయోగ లేక జ్ఞానకాండం మొదలవుతుంది. ఈ 3 బ్రాహ్మణాల్లో, అంటే 2 బ్రాహ్మణాలు చూసాం మనం, 3వ బ్రాహ్మణం చూస్తున్నాం. ఇవన్నీ కూడా కర్మకాండ, ఉపాసనాకాండల యొక్క సాధనలు చేయడం వలన వచ్చే ఫలం గురించి చెప్తున్నారు. ఆ సాధనలో వచ్చే ఫలం హిరణ్యగర్భ లోక పదవి, అది పరిచ్ఛిన్నం అని చెప్తున్నారు. అందుకని మనకు క్రిందటి బ్రాహ్మణంలో అగ్ని మృత్యువుతో పోల్చబడింది. జలం అనేటువంటిది అగ్నికి మృత్యు అని చెప్పబడింది. మృత్యోహో మృత్యు. ఆయన డైరెక్ట్గా చెప్పకుండా ఆత్మజ్ఞానమని కానీ, ఆ ఆత్మజ్ఞానమే సంసార నాశనానికి కారణమని డైరెక్ట్గా మనకు చెప్పకుండా యాజ్ఞవల్కుల వారు పరోక్షంగా చెప్పారు. అగ్ని, జలం. జలం అనేది ఆత్మ సాక్షాత్కారంతో సమానం. అగ్ని అనేటువంటిది ఈ సంసార ప్రపంచం. ఇది ఎలాగైతే మన ఇంద్రియాలని, వీటన్నిటిని కూడా శక్తిని క్షీణింపజేస్తుందో మృత్యువుతో సమానం. అటువంటి సంసారాన్ని కూడా దహించేటటువంటిది, అంటే తడిపేటటువంటిది. జలం ఎంత అగ్నినైనా చూడండి ఆపేసేస్తుంది, ఆర్పుతుంది. అదేవిధంగా ఆత్మజ్ఞానం అనేటువంటిది కూడా జలం లాంటిది. అక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆత్మజ్ఞానం వలన ఎటువంటి పాపమైనా, ఎటువంటి
దుఃఖమైనా సరే నశిస్తుంది అని. అంటే ఇంకా మృత్యు భయం ఉండదు మనిషికి అని చెప్పారు. ఆ తర్వాత భుజ్జు అని ఆయన బ్రాహ్మణుడు వచ్చాడు. ఈ భుజ్జుడు, ఈయన పేరు లాహ్యాయని అని పేరు. లాహ్యాయని కష్టం కొంచెం పలకడం, అందుకని భుజ్జు బ్రాహ్మణం అని పెట్టాం పేరు దీనికి, భుజ్జుడు. ఈ భుజ్జుడు అని ఆయన ప్రశ్న అడుగుతున్నాడు. ఎట్లాగైనా సరే యాజ్ఞవల్కుల వారిని కార్నర్ చేయాలి. కార్నర్ చేయడం అంటే ఏమిటి? ఎటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఆయన్ని ఇరకాటంలో పెట్టడం అంటారు చూసారా, అట్లా ఇరకాటంలో పెట్టడం కోసం ఈ భుజ్జుడు ఏం చేస్తున్నాడంటే, మేము ఫలానా చోటుకి వెళ్ళాం, ఒక గురుకులంలో ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళాం, విద్యలన్నీ నేర్చుకోవాలని బ్రహ్మచారులందరం కలిసి అన్నారు. అక్కడికి వెళితే వాళ్ళ అమ్మాయిని ఒక దేవత ఆహ్వానించాడు. మేము అప్పుడు ఆ దేవతను అడిగాము, నువ్వెవరు అసలు అని అడిగితే ఆయన ఫలానా, నేను ఈ అమ్మాయిని ఆవాహించాలని చెప్పేశాడు ఆయన. చెప్తే వీళ్ళు, అట్లయితే నువ్వు దేవతవైతే గంధర్వుడి అయితే నీకు చాలా విషయాలు తెలుసుంటాయి కదా, ఈ లోకాలన్నిటికీ అంతం ఏమిటి, ఏ ఏ లోకాలు ఉన్నాయి, ఎక్కడ వాటి ఎండ్ అనమాట, ఆ లోకాల గురించి చెప్పమన్నారు. అదొక ప్రశ్న వేశాం. మరొక ప్రశ్న కూడా వేశాం, పారీక్షితాహ వీళ్ళందరూ ఎక్కడికి వెళతారు అని అడిగాడు. మేము అడిగితే ఆయన సమాధానం చెప్పాడు, మాకు గంధర్వుడు అన్నాడు. గంధర్వుడి మాకు సమాధానం చెప్పాడు, మాకు అన్నీ తెలిసినయి, మాకు గంధర్వుడు ఏం చెప్పాడో సమాధానం నీకు తెలుసా అన్నాడు యాజ్ఞవల్కుల వారిని. అప్పుడు యాజ్ఞవల్కుల వారు సమాధానం చెప్పబోతున్నారు తర్వాత మంత్రంలో. పారీక్షితాహ అంటే ఇక్కడ మనం మహాభారతంలో వినే పరీక్షిత్తు కాదు, పరితః దుఃఖం క్షీయతే అనేన ఇది పారీక్షిత, పరీక్షిత్ అని అర్థం. పరితః దుఃఖం లేక పాపం క్షీయతే ఇది పరీక్షిత్. పరీక్షిత్ అనేటటువంటి ఒక కర్మని కనుక చేస్తే, మహా పెద్ద యాగం లాంటి కర్మ అన్నమాట, మంచి గొప్పదైనటువంటి కర్మ కనుక చేస్తే, అశ్వమేధ యాగం లాంటి కర్మ చేస్తే వాళ్ళ పాపం నశించిపోతుంది. ఆ పాపం నశించడం వలన వాడిని పారీక్షితాహ అన్నారు. ఎవరైతే గొప్ప గొప్ప మహాయాగాలు యజ్ఞాలు గొప్ప కర్మలు చేసి వారి పాపాన్ని పోగొట్టుకుంటారో వారు పారీక్షితాహ. అటువంటి యాగాలు చేసినటువంటి యజమాని, ఆ యజమాని పేరు పారీక్షిత. అట్లా చేసినటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు కదా, పారీక్షితాహ. వాళ్ళు ఎక్కడికి వెళతారు అని అన్నాడు. చెప్పండి అన్నాడు అని యాజ్ఞవల్కుల వారిని అడుగుతున్నాడు. అప్పుడు యాజ్ఞవల్కుల వారు సమాధానం చెప్తున్నారు. తర్వాత మంత్రంలో చదువుతాం. 2వ మంత్రం 3వ బ్రాహ్మణంలో 2 మంత్రాలు ఉన్నాయి. 2వ మంత్రం చదువుతాం ఇప్పుడు. 119వ పేజీలో. సహోవాచ ఉవాచ వై సహ అగచ్చన్ వైతే తద్యత్రాశ్వమేధయాజినః గచ్చంతీతి క్వన్వక్ష్వమేధయాజినో గచ్చంతీతి క్వన్వక్ష్వమేధయాజినో గచ్చంతి 200 వై దేవరథాం హన్యాన్యయం లోకః తం సమంతం పృథివీ ద్విస్తావత్పర్యేతి
తాం సమస్తం పృథివీం ద్విస్తావత్ సముద్రః పర్యేతి తద్యావతి క్షురస్య ధారా యావద్వా మక్షికాయాః పత్రం అంతరేణాకాశః తావానంతరేణాకాశ తానింద్రః సుపర్ణో భూత్వా వాయవే ప్రాయచ్చత్ తాన్ వాయురాత్మని ధిత్వా తత్రాగమయత్ యత్రాశ్వమేధయాజినః అభవన్నితి ఏవమివ వై సహ వాయుమేవ ప్రశంస తస్మాద్ వాయురేవ వ్యష్టిః వాయుః సమష్టిః ఆపః పునర్మృత్యుంజయతి అప పునర్మృత్యుంజయతి య ఏవం వేద తతోహ మృత్యుర్లోహ్యాయనిరుపరరామ మృత్యుర్లాహ్యాయనిరుపరరామ. సహోవాచ యాజ్ఞవల్కుల వారు భుజ్యుడికి సమాధానం ఇస్తున్నారు. ఏమని? ఉవాచ వై సహ, ఆ గంధర్వుడు మీకు ఈ విధంగా సమాధానం ఇచ్చి ఉంటాడు. ఆయన సమాధానం ఇది. సహ ఉవాచ వై, వై అనేది తప్పకుండా ఇదే సమాధానం అయి ఉంటుంది నిశ్చయంగా అని అర్థం. ఇంగ్లీష్లో ఇండీడ్ అంటారు. ఏమిటా అది అంటే అగచ్చన్వైతే త అనున్నది తే అని ఉండాలి. అది ప్రింటింగ్ మిస్టేక్ కాదు, గ్రామర్ సంధి రూల్. తత్ యత్ర, ఈ పారీక్షితాః ఎక్కడికి వెళ్ళారని అడుగుతున్నారు కదా నన్ను. అశ్వమేధ యాగం చేసిన వాళ్ళు ఎక్కడికి వెళతారో అక్కడికి వెళతారు ఈ పారీక్షితాః అన్నాడు. ఎక్కడికి వెళతారో చెప్పమంటే అశ్వమేధ యాగం చేసిన వాళ్ళు ఎక్కడికి వెళతారో అక్కడికి వెళతారంటే ఎట్లా? అశ్వమేధ యాగం చేసిన వాళ్ళు ఎక్కడికో వెళతారు కదా, అక్కడికి వెళతారు ఈ పారీక్షితాః అంటే అర్థం ఏంటి? పారీక్షితాలంటే బాగా పెద్ద యాగాలు చేసిన వాళ్ళు. అశ్వమేధ యాగం చేస్తే పెద్ద యాగం చేసినట్లే కదా, వాళ్ళు పారీక్షితుల కిందికే వస్తారు కదా. కనుక అశ్వమేధ యాగం చేసిన వాళ్ళు పారీక్షితులై ఉన్నారు కనుక వాళ్ళు ఎక్కడికి వెళతారో అక్కడికి వెళతారన్నాడు. అప్పుడు భుజ్యుడు అడుగుతున్నాడు, ఎక్కడికయ్యా వెళతారు చెప్పు అని అడుగుతున్నాడు మళ్ళీ. గచ్చంతి ఇది అశ్వమేధయాజినః యత్ర గచ్చంతి అని అడిగాడు. అడిగితే ఈయన అడుగుతున్నాడు మళ్ళీ, క్వ అశ్వమేధయాజినః గచ్చంతి, అశ్వమేధ యాగం చేసేవాళ్ళు, అశ్వమేధ యాగం చేసేవాళ్ళని అశ్వమేధ యాజి అంటారు. సోమయాజి అన్నట్టు. సోమయాగం చేసేవాళ్ళని సోమయాజి అంటారా? అశ్వమేధ యాగం చేసేవాడని అశ్వమేధ యాజి. యాజి అంటే యాగం చేసేవాడు, యజమానిని యాజి అంటారు. వాళ్ళు ఎక్కడికి వెళతారు అంటే అప్పుడు చెప్తున్నారు. ఈ చెప్పేదంతా మీకు కొంత పరిమాణం గురించి చెప్తున్నారు. ఎక్కడికి వెళతారంటే ఏ లోకానికి? 3 చెప్తున్నారు. లోకము, పృథివీ, సముద్రం.
వాళ్ళు వెళ్ళేది ఎక్కడికంటే లోకం సైజు చెప్తున్నారు. ఫస్ట్ 32 సార్లు గనక సూర్యుడు తన రథం మీద తిరిగాడు అంటే అది ఎంత పరిమాణం ఉంటుంది. పరిమాణం అంటే సైజు. మన తెలుగులో కూడా సైజు అనే అంటాం. ఎంత సైజు ఉంటుంది అంటే ఎంతవరకు ఆయన వెళ్తాడో అంతవరకు అని అర్థం. 32 సార్లు. దానికి డబుల్ 32 × 2 64 అని అర్థం. ఏమిటి 64 అంటే సూర్యుని రథం ఎంతవరకు ప్రయాణిస్తుందో అంతవరకు 32 సార్లు గుణిస్తే 2 సార్లు డబుల్ చేయాలి. దాన్ని 64 సార్లు అని అర్థం వస్తుంది. 32 × 2 64. పృథివీ తత్వం. ఇక్కడ పృథివీ అంటే భూమి అని కాదు, మ్యాటర్. ఇంగ్లీష్లో మ్యాటర్ అంటారు. మూల పదార్థం, జడ పదార్థం, మూల పదార్థం మ్యాటర్. తత్వం అంటే ప్రిన్సిపల్, మ్యాటర్ ప్రిన్సిపల్ అని అర్థం. అది అంత ఉంటుందిట ఈ మ్యాటర్ ప్రిన్సిపల్, జడ పదార్థం ఈ సృష్టిలో, ఈ బ్రహ్మాండంలో. మనం చెప్పుకుంటూ ఉంటాం, ఇవన్నీ చదవకుండానే మనం అనుకుంటూ ఉంటాం భూమి ఒక పావు అంతేనండి, 3/4 అంతా నీళ్ళే అని చెప్పుకుంటుంటాం కదా. 3 వంతులు జలం, 1 వంతు భూమి. అది ఎక్కడ చెప్పబడిందంటే ఇక్కడ చెప్పబడింది, బృహదారణ్యకాండం. ఈ 64ని మళ్ళీ డబల్ చేసుకోండి. 64 × 2 128. సూర్యుడు తన రథం మీద అట్లా 128 సార్లు కనుక తిరిగాడంటే అన్యం అని ఉంది అక్కడ. అన్యం అంటే ఏమిటి? ఒక పగలు రాత్రి, ఒక డే. ఎంత స్పీడ్గా వెళ్తుందో తెలుసు ఆయన రథం. మన జపాన్ ఎక్స్ప్రెస్లు కూడా ఎందుకు పనికిరావు, అంత ఫాస్ట్గా వెళ్తుంది. అట్లా 128 సార్లు వెళితే ఎంత పరిమాణమో అంత పరిమాణం సముద్రం ఉంటుంది. 64కే భూమి, 128 సార్లకి పరిమాణానికి ఆ సైజుకి సముద్రం ఉంటుంది. సముద్రం ఉంటుందంటే ఏముంటుంది? నీరు ఉంటుంది. అంత నీరు ఉంటుంది. అది రెండవది. కనుక లోకం ఒకటి, పృథివీ తత్వం, సముద్ర తత్వం. ఇవన్నీ చెప్పిన తర్వాత దీన్ని బ్రహ్మాండం అన్నారు. ఈ పృథివీ తత్వం, సముద్రం తత్వం, లోకం మొత్తం కలిపితే బ్రహ్మాండం. ఇవన్నీ బ్రహ్మాండం లోపల ఒక డాట్గా ఉన్నాయిట. బ్రహ్మాండంలో ఒక డాట్, జడతత్వమైనటువంటి మూల పదార్థమును నీరు ఈ బ్రహ్మాండంలో ఉన్నాయి. ఈ బ్రహ్మాండం ఎట్లా ఉందయ్యా అంటే ఏం చెప్తున్నారంటే 2 కపాలం. కపాలంని ఇప్పుడు కొబ్బరికాయని 2 ముక్కలు చేస్తే పైన ఒక కపాలం, కింద ఒక కపాలం. కొబ్బరికాయని పగలగొట్టామనుకోండి 2 చెక్కలు వస్తాయి, పైన ఒకటి కింద ఒకటి. దాన్ని ఇట్లా పెడితే 2 కపాలాలు అంటారు దీన్ని. 2 కపాలాలు. ఈ 2 కపాలను మళ్ళీ చేర్చామనుకోండి, కొబ్బరికాయలు 2 కలిపితే మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా. అండం, అండం అంటే పైది క్రిందది 2 కపాలాలు. దీన్ని చేరిస్తే మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ఎంత ఉంటుంది అంటే క్షురస్య ధార. ఒక కత్తి యొక్క మొన ఉంటుంది చూసారా, పైన సన్నగా ఉంటుంది. కత్తికి పైన సన్నగా ఉంటుంది. అది ఎంత పరిమాణం ఉంటుంది? అది ఎంత పరిమాణం ఉంటుంది? ఎంత సైజు ఉంటుంది? పైన వెంట్రుక అంత కూడా ఉండదు, అంత సన్నగా ఉండదు, అంత పరిమాణం. లేకపోతే ఇంకొక ఉదాహరణ, మక్షికా పత్రం. ఈగ ఉంది చూసారా, ఈగ, దాని రెక్క ఎంత ఉంటుంది? దాని పరిమాణం ఎంత ఉంటుంది? విడ్త్ పల్సగా ఉంటుంది కదా, అంత గ్యాప్ ఉంటుందట. ఖాళీ, గ్యాప్ అంటే ఖాళీ. ఈ రెండింటికి మధ్యలో, ఈ పై కపాలానికి కింది కపాలానికి అంత గ్యాప్ ఉంటుందట.
ఆ గ్యాప్లో నుంచి ఈ బ్రహ్మాండంలో ఉన్నాడు కదా వీళ్ళందరూ అశ్వమేధ యాగం చేసిన వాళ్ళంతా, భూమి ఇక్కడే ఉంది. ఈ భూమి మీద అశ్వమేధ యాగం చేసిన వాళ్ళు ఈ పారీక్షిత్ అని ఆయన పుణ్యం కదా, మరి పుణ్యకర్మ కదా, ఆయన ఆ యొక్క ఆ ఖాళీ రంధ్రం గుండా పైకి ఈ బ్రహ్మాండం నుంచి హిరణ్య గర్భ ఈ బ్రహ్మాండంలో ఉన్నాడు, బయట ఉన్నాడు. వాయుతత్వం, హిరణ్య గర్భుడు వాయుతత్వంగా చెప్తే, అగ్నిదేవుడు, అగ్ని అని చెప్పబడింది ఇక్కడ ఒక పదం చూడండి. ఇంద్ర తాన్ ఇంద్ర సుపర్ణో భూత్వా. ఇంద్రుడు అంటే ఇక్కడ అగ్ని. ఏ యాగం చేసినా అగ్నిదేవతే కదండి తీసుకుపోయేది అందరినీ, కొరియర్ సర్వీస్ ఆయనకే కదా. అందుకే అగ్నయ్య స్వాహ అంటారు. అగ్నిహోత్రం చేసేటప్పుడు అగ్నిదేవతే అందరినీ ఆ లోకానికి తీసుకువెళ్ళేది కనుక అగ్నిదేవుడు పక్షి రూపంలో, ఇంద్ర అని చెప్పింది అగ్నిదేవుడు, పక్షి రూపంలో ఆ హిరణ్య గర్భలోకానికి తీసుకుపోతాడు, బ్రహ్మలోకానికి. ఎవరిని? ఈ పారీక్షిత ఈ యాగం చేసిన వాళ్ళని, అశ్వమేధ యాగం చేసిన వాళ్ళని. గొప్ప పనులు చేసేవాళ్ళు ఎవరైనా సరే పాపాలను పోగొడతాయి అవి, కనుక పారీక్షితాహ అన్నాం. కనుక అశ్వమేధ యాగం చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే బ్రహ్మలోకానికి వెళ్తారు. ఈ బ్రహ్మలోకానికి వెళ్ళడం అంటే హిరణ్య గర్భలోకం. హిరణ్య గర్భుడు అంటే ఎవరంటే సమష్టి వాయుతత్వం. సమష్టి వాయుతత్వం. వ్యష్టి వాయు మనిషిలో ఉన్నది, వ్యక్తిలో. సమష్టి వాయు బయట గాలి రూపంలో ఉన్నది. ఈ సమష్టి వ్యష్టి వాయువుని ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకి అపమృత్యు ఉండదు అన్నారు. అలా ధ్యానం చేసిన వాళ్ళకి ఫలం చెప్తున్నారు చివరిలో. ఏం ఫలం చెప్పారు అన్నారు. ఏవం వేద, వేద అంటే ఉపాసన. ఎవరైతే ఈ విధంగా ఉపాసన చేస్తారో, ఏమని? వాయు సమష్టి వాయు వెష్టి అపపునర్మృత్యుం జయతి. అపపునర్మృత్యుం అంటే అపమృత్యుం జయతి అని అర్థం. వాళ్ళు అపమృత్యుం జయతి అంటే మోక్షాన్ని, క్రమముక్తిని పొందుతారు హిరణ్య గర్భలోకానికి వెళ్ళి. ఏవం వేద తతోహ భుజ్యు లాహ్యాయని ఉపరరామ. ఇంక ఈ సమాధానం చెప్పిన తర్వాత భుజ్యుడు ఇంకేముంది, 1000 ఆవులు ఈయనకే, మనం వెనక్కి వెళ్ళిపోవాల్సిందని చెప్పి ఉపరరామ వెళ్ళిపోయినారు. ఇంతటితో కర్మకాండ ఉపాసనాకాండ అయింది. ఇప్పుడు ఈ కర్మకాండ ఉపాసనాకాండల చెప్పినటువంటి బ్రాహ్మణాల వల్ల మనం ఏం తెలుసుకోవాలంటే, ఎన్ని కర్మలు చేసినా ఎన్ని ఉపాసనలు చేసినా ఫలితం వచ్చి పరిమితమైనటువంటిదే, పరిచ్ఛిన్నమైనటువంటిదే. అది మనకు ఆత్మజ్ఞానాన్ని ఇవ్వదు, దుఃఖాన్ని పోగొట్టదు. పాపాలను పోగొట్టుకున్నారే కానీ మళ్ళీ జన్మ ఉంటుంది కదా. ఎన్ని లోకాలకెళ్ళినా మళ్ళీ జన్మ ఉంటుంది. అందుకని ఉపాసకుడు ప్రాణాలన్నీ బిగించి చివరి క్షణంలో భగవంతుడు తలుచుకుంటే ఆయనకు మాత్రమే క్రమముక్తి, అందరికీ రాదు. అశ్వమేధ యాగం చేస్తే బ్రహ్మలోకానికి వెళతారు, మళ్ళీ తిరిగి వస్తారు, దేవతా జన్మ ఎత్తుతారు వాళ్ళు. అట్లా ఉంటుంది. కానీ జీవన్ముక్తి అనేటువంటిది వాళ్ళకి లభించదు. కనుక జీవన్ముక్తి అంటే ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు కర్మకాండ అయిపోయింది, ఉపాసనాకాండ అయిపోయింది, మరి వేదంలో జ్ఞానకాండ కూడా చెప్పబడింది కదా. దాని గురించి కూడా ఇంకొక ఆయన వస్తాడు అడగడానికి. ఇప్పుడు యాజ్ఞవల్కుల వారికి కర్మకాండ తెలుసు, ఉపాసనకాండ తెలుసు, జ్ఞానకాండ తెలుసు తెలీదో కనుక్కుందామని చెప్పి ఇంకొక బ్రాహ్మణుడు, ఉషస్థ బ్రాహ్మణుడని, చక్రాయణ అని ఇంకొక ఆయన వస్తున్నారు. 4వ బ్రాహ్మణం నుంచి చదువుతాం. ఆ బ్రాహ్మణం తర్వాత పేజీ 121వ పేజీ. అథ హైనముషస్త చాక్రాయణ పప్రచ్ఛ
యాజ్ఞవల్క్యేతి హోవాచ సాక్షాదపరోక్షాద్ బ్రహ్మ య ఆత్మా సర్వాంతరః తం మే వ్యాచక్షస్వ ఇతి ఏషత ఆత్మా సర్వాంతరః కతమో యాజ్ఞవల్క్యః వల్క్యః కాదు యాజ్ఞవల్క్య కతమో యాజ్ఞవల్క్య సర్వాంతరః యః ప్రాణేన ప్రాణితి సత ఆత్మా సర్వాంతరః యోసావేపానీతి యోపానేవాసావితి సారీ యోపానేనాపానీతి సత ఆత్మా సర్వాంతరః యో వ్యానేన వ్యానీతి సత ఆత్మా సర్వాంతరః య ఉదానేనోదానీతి దానితి సత ఆత్మా సర్వాంతరః ఏషత ఆత్మా సర్వాంతరః ఇక్కడ అపాన దీర్ఘం ఉంది అపానేనాపానీతి ఆ నీ దీర్ఘం ఛాందస ప్రయోగం 3వ లైన్ 4వ లైన్లో చివరి పదం 4వ లైన్లో చివరి పదం నీ దీర్ఘం అది ఛాందస ప్రయోగం అది వ్యాకరణ రీత్యా తప్పు అవుతుంది కానీ ఆర్ష ప్రయోగం కనుక మనం దాన్ని కరెక్ట్ చేయకూడదు ప్రింటింగ్ మిస్టేక్ అని అది అట్లా ఉన్నా కూడా దాన్ని హ్రస్వంగా మనం మార్చుకోవాలి అపానితి తర్వాత లైన్లో కూడా యో వ్యానేన వ్యానీతి ఉన్నది అది కూడా ఛాందస ప్రయోగం దాన్ని కూడా హ్రస్వంగా మార్చుకోవాలి అక్కడ కరెక్ట్ చేయకూడదు ప్రింటింగ్ అక్కడ కరెక్ట్ చేస్తే మీరు అట్లా చదువుతారు అందుకని దాన్ని ఏ విధంగా ఉచ్చరించుకోవాలని పక్కన నోట్ చేసుకోవాలి మంత్రాన్ని ఎప్పుడు కరెక్ట్ చేయకూడదు మనం ఎందుకంటే వేదాన్ని దిద్దకూడదు మనం చాలా ముఖ్యం అది వేదాన్ని మనం తప్పుని దిద్దినట్లుగా దిద్దకూడదు దాని ప్రక్కన అది రాసుకోవచ్చు ఛాందస ప్రయోగ అని రాసుకొని నీతి అని రాసుకోవాలి అథః ఏవం ఉషస్థ చాక్రాయణః అథ అంటే భుజ్యుడు ప్రశ్నించిన తరువాత అథ హ ఏవం ఈ విధంగా భుజ్యుడు ప్రశ్నించి సమాధానాలు పొందిన తరువాత ఒకరి తర్వాత ఒకరు రావాలి అంతేగాని అందరూ ఒకేసారి రాకూడదు కదా పద్ధతి ఒక ఆయన అడుగుతున్నప్పుడు ప్రశ్నలు ఆయన సమాధానం చెప్పిన తర్వాత అది పూర్తి అయిన తర్వాత మరొక ఆయన అథ అనేది అర్థం అందుకని క్యూలో నిల్చోవాలి ఎప్పుడు కూడా లైన్లో ఉండాలి ఒకేసారి వస్తే ఎవరు ముందు ఎవరు వెనకని తెలియదు కదా అందుకని ఒకరి తర్వాత ఒకళ్ళు ఉండడం పద్ధతి ఉపనిషత్తు నేర్పుతున్నది మనకు క్యూలో నిల్చోండి అని అథ అన్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకళ్ళు ఉన్నప్పుడు ముందు మాట్లాడటానికి మనం పోయి ఎదురుగా నిల్చోకూడదు
అవతల వాళ్ళ వెనకాల ఉండాలి మనం. ఎందుకంటే ఆ ముందున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మనం కనుక మళ్ళీ ముందు ఉండి ఎదురుగా కానీ అటు పక్కన ఉంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి అడగాల లేదా, మనం మాట్లాడవచ్చా లేదా అనిపిస్తుంది. అందుకని వాళ్ళు పూర్తయిన తర్వాతనే మనకు ఛాన్స్. అట్లా ఇది ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లో పాటిస్తారు, మన ఇండియాలో తప్ప. అందుకని వివేకానందుల వారు అన్నారు, విదేశాలకు వెళ్ళి ఏదైనా నేర్చుకోవాలనుకుంటే వాళ్ళ డిసిప్లిన్స్ నేర్చుకోవాలి. మనం వాళ్ళ సంస్కృతి ఆచారాలు అక్కర్లేదు మనకు. మనకు మంచి సంస్కృతి ఆచారాలు ఉన్నాయి. ఏ ఏ డిసిప్లిన్స్ అయితే శాస్త్రంలో చెప్పబడినాయో, చాలా విలువలు అక్కడ వాళ్ళు పాటిస్తారు. ఇక్కడ మనం మాట్లాడతాం, అక్కడ వాళ్ళు పాటిస్తారు. అవి నేర్చుకోండి అని చెప్పి అన్నారు ఆయన. అప్పుడే ఎప్పుడో. ఇప్పటికీ నేర్చుకోవడంలో మనం ప్లాస్టిక్ వేయొద్దురా అంటే డస్ట్బిన్లో వేస్తాం. కనుక కొన్ని విలువలు అన్నమాట. అథ అనేది తరువాత. తర్వాత ఏమిటి? చాక్రాయణ ఉషస్థ. ఉషస్థ ఆయన ఒక రెండు పేర్లు ఒక్కొక్కళ్ళకి. చాక్రాయణుడని ఒక పేరు. చక్రస్య అపత్యం చాక్రాయణ. చక్రుడు అనే ఆయన యొక్క కొడుకు చాక్రాయణ. ఆయనకు మరొక పేరు ఉషస్థ. చాలా ముఖ్యమైన బ్రాహ్మణం. ఈ మంత్రం, దీని తర్వాత మంత్రం అంటే 3, 4, 1, 2 మంత్రాలు. బృహదారణ్యానికి ఇంత పెద్ద గొప్ప పేరు రావడానికి కారణమే ఈ 2 మంత్రాలు. బృహదారణ్యకం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పేది ఎక్కడ కూడా ఇటువంటి ఆత్మ విద్యను బోధించలేదు ఏ ఉపనిషత్తులో కూడా. అటువంటి ఆత్మవిద్య యాజ్ఞవల్కుల వారు బోధిస్తున్నాడు ఉషస్థుడికి. ఈ 3 అధ్యాయంలో 4వ బ్రాహ్మణంలో 1వ మంత్రం 2వ మంత్రం. అందుకని కలలో నిద్రలో ఎక్కడ లేపినా కూడా 3, 4, 1, 2 అంటే చెప్పేసేయాలి. 3, 4, 1, 2 అన్నారు. ఉషస్థ బ్రాహ్మణం బైహార్ట్ చేసేయాలి మంత్రాన్ని. చదవంగా వస్తుంది. ఏమిటి ఆ గొప్పతనం అంటే, శంకరాచార్యుల వారు ప్రతి చోట ఈ మంత్రాన్ని కోట్ చేస్తుంటారు ఆయన భాష్యంలో. అంత ప్రశస్తమైనటువంటి మనకెక్కడా దొరకదు. ఇంకా విందాం ఏమిటి చెప్పారు యాజ్ఞవల్కుల వారు. అసలు ఉషస్థుడు ఏమడిగాడో చెప్తాం, చూద్దాం ముందు. ఏమడిగారు ఆయన? చాక్రాయణ పప్రచ్ఛ యాజ్ఞవల్క్య ఇతి ఓవాచ. ఓ యాజ్ఞవల్కుల వారు, ఓ యాజ్ఞవల్క్య అని సంబోధించారు. ఆయనే చెప్తున్నారు, ఉషస్థుడే చెప్తున్నాడు ముందు. చాలా బాగా తెలిసినవాడు ఆయన. ఆత్మ నేను బ్రహ్మాన్ని చెప్తున్నారు. సర్వాంతరుడైనటువంటి బ్రహ్మము. చూడండి 2వ లైన్లో, యస్సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ. ఏ బ్రహ్మమైతే, ఇక్కడ కూడా 2 పదాలు మార్చుకోవాలి, మంత్రాన్ని మార్చదు. ఇట్లా యారో పెట్టుకోండి. యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ అని ఉన్నది కదా, తర్వాత య ఆత్మ అని ఉన్నది. ఆ ఆత్మ బ్రహ్మ చోటికి రావాలి, బ్రహ్మ ఆత్మ చోటికి వెళ్ళాలి. అప్పుడు కరెక్ట్గా మనకు యత్ సాక్షాత్ అపరోక్షాత్ ఆత్మ య బ్రహ్మ సర్వాంతరః. అలే అర్థం. ఇప్పుడు మీనింగ్ చెప్పుకోవాలి. ఇది మహావాక్యం. ఏమంటారు ఉషస్థుడు? ఏ ఆత్మ అయితే అపరోక్షంగా ఉన్నదో ఆ ఆత్మనే బ్రహ్మ అని అంటున్నారు. సర్వాంతరః. సర్వాంతరః అంటే ఏమిటి? కారణం బ్రహ్మ అని అర్థం. జగత్కారణం బ్రహ్మ. ఈ ఆత్మని, ఈ అంటే వ్యక్తిలో ఉన్నటువంటి అపరోక్షంగా ఉన్నటువంటి ఈ ఆత్మని ఆ బ్రహ్మమే అంటున్నారే, అది ఎలా సాధ్యం? ఈ నేను అనే
అటువంటి వాడిని ఎట్లా ఆ బ్రహ్మాన్ని అవుతాను అని అడుగుతున్నాడు. యస్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ య ఆత్మ సర్వాంతరః తమ్మే వ్యాచక్షస్వ. ఆ యొక్క ఆత్మని గురించి నాకు చెప్పండి. ఈ ఆత్మ బ్రహ్మమే, జీవాత్మ పరమాత్మ ఐక్యం అంటున్నారు కదా. ఏ బ్రహ్మమైతే ఈ జగత్తు మొత్తానికి కారణమో ఆ బ్రహ్మమే ఈ జీవాత్మ నేను అని చెప్పంటున్నారు. ఆ నేను అనేది ఏమిటో కొంచెం చెప్పండి నాకన్నాడు. అంటే విషయం తెలిసిన ఆయనే, తెలిసి లేకపోతే ఇట్లాంటి ఎట్లా అడుగుతాడు ఈ విధంగా అంటే. ఇక్కడ మనం కొన్ని విషయాలు చూడాలి. సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ. అపరోక్షం అంటే ఏమిటి? పరోక్షం, ప్రత్యక్షం, అపరోక్షం. ఇలా క్షాక్షాక్ష వరం మామూలుగా మనం వాడుతుంటాం ఈ రెండు పదాలు, ప్రత్యక్షం పరోక్షం. అపరోక్షం అంతగా వాడం, ప్రత్యక్షం వాడతాం. ప్రత్యక్షం అంటే ఏంటి? అక్షం అంటే ఇంద్రియం, కళ్ళు కావచ్చు, ముక్కు కావచ్చు, చెవులు కావచ్చు. అక్షః పరం, ఈ ఇంద్రియాల కంటే ఇంద్రియాలకు అందకుండా ఎక్కడో వేరేగా దూరంగా ఉన్నది పరం. ఫార్దర్. పరం అంటే ఏంటి? పరహ, పరోక్ష. ఇంద్రియాలకి తెలియనటువంటిది ఏదైతే ఉంటుందో అదే కదా పరోక్షం అంటాం. ఎక్కడో ఉండి మనకు ఇంద్రియాలకి, చెవులకు వినడానికి కాదు, కళ్ళతో చూడటానికి కాదు, ముక్కుతో వాసన చూడటానికి కాదు, ఎక్కడో ఉంది. దాన్ని పరోక్షం అంటామా లేదా? మన ఇంద్రియాలకు తెలియనటువంటి దాన్ని ఏమంటాం? పరోక్షం. ఇండైరెక్ట్ అంటాం. పరోక్షం. దానికి ఆపోజిట్ ఏమిటి? ప్రత్యక్షం. అక్షం ప్రతి, దగ్గరలో మన కళ్ళకి తెలిసేది. ఇప్పుడు ఈ పుష్పమే గనక ఈ గోడకు అవతల ఎక్కడో ఉన్నదనుకోండి, మన కంటికి కనపడకుండా, దాన్ని పరోక్షం అంటాం. ఇప్పుడు ఇది కంటికి కనపడుతున్నది గనక అక్షం ప్రతి, ప్రత్యక్షం. ముక్కు దగ్గర పెట్టుకుంటే కూడా ప్రత్యక్షమే. ముక్కు ఇంద్రియానికి అక్షం అంటే కన్ను మాత్రమే కాదు, ఏ ఇంద్రియమైనా సరే ఇంద్రియానికి తెలుసుకుంటే ఇది ప్రత్యక్షం అంటాం. కంటికి, చెవులకి, ముక్కులకి, స్పర్శకి తెలియకపోతే పరోక్షం అంటాం. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. ఇది డైరెక్ట్, ఎక్కడో ఉంటే ఇండైరెక్ట్. కోడలు వచ్చే వరకు పరోక్షం, వచ్చిన తర్వాత ప్రత్యక్షం. అబ్బాయి కడుపులో ఉన్నంత వరకు పరోక్షం, ప్రసవించిన తర్వాత ప్రత్యక్షం. అట్లా అన్నమాట. ఈ రెండు కాకుండా మరొకటి ఉంది, అపరోక్షం అని. సాక్షాత్ అపరోక్షం. అపరోక్షంలో రెండు రకాలు ఉన్నాయి. ఈ ప్రత్యక్షాన్ని కూడా అపరోక్షం అంటారు మామూలుగా. నా కళ్ళతో చూశానండి. ఈ ప్రత్యక్షాన్ని అపరోక్షంగా వాడతారు చాలామంది. నా కళ్ళతో చూశాను, ఇది ప్రత్యక్షం అనొచ్చు, అపరోక్షాన్ని కూడా అనొచ్చు. ఎందుకంటే చాలా దగ్గరగా డైరెక్ట్గా చూశాను కాబట్టి అపరోక్షం. నా పరోక్షం, అపరోక్షం కరెక్టే కదా. పరోక్షం కానిది అపరోక్షం అండి. నా పరోక్షం, అపరోక్షం. ఏదైతే ఇండైరెక్ట్ కాదో అది డైరెక్ట్. అప్పుడు నా పరోక్షం, అపరోక్షం అన్నప్పుడు దీనికి ఒక్క మాట ఏం చెప్పుకోవచ్చు? ప్రత్యక్షం కదా. కనుక ప్రత్యక్షాన్ని కూడా అపరోక్షాన్ని పిలుస్తారు చాలామంది. ఎలా? పరోక్షం, పరోక్షం కానిది అపరోక్షం. పరోక్షానికి ఆపోజిట్ ఏం చెప్పారు ఇందాక? ప్రత్యక్షం చెప్పారు. పరోక్షం కానిది అపరోక్షం గనక, పరోక్షానికి ఆపోజిట్ ప్రత్యక్షం గనక అపరోక్షాన్ని కూడా ప్రత్యక్షం అనొచ్చు, లేక ప్రత్యక్షాన్ని కూడా అపరోక్షం అనొచ్చు. శాస్త్రం అంటుంది సాక్షాత్ అపరోక్షం అంటుంది. మరి అదేమిటి మళ్ళీ? సాక్షాత్ అపరోక్షం అది వేరా అన్నాడు. ఆమా వేరు. అప్పుడు 4 ఉన్నాయండి. ఇప్పుడు పరోక్షం, ప్రత్యక్షం, అపరోక్షం, సాక్షాత్ అపరోక్షం.
అసలే కన్ఫ్యూషన్గా ఉంటే 1కి 4 ఎందుకండి అంటే అందులో ఒకటి ఉన్నది విషయం తెలుసుకోవాలి. ఏమిటి? ఈ సాక్షాత్ అపరోక్షం ఏమిటండి? పరోక్షం అన్నారు, బాగుంది, అర్థమైంది. ప్రత్యక్షం అన్నారు, చక్కగా అర్థమైంది. అపరోక్షం అన్నారా, అది కూడా పర్వాలేదు. పరోక్షం కానిది అపరోక్షం, పరోక్షానికి ఆపోజిట్ ప్రత్యక్షం కనుక ప్రత్యక్షమే అపరోక్షం అని తెలుసుకున్నాం. ఈ సాక్షాత్ అపరోక్షం ఏమిటంటే ఇప్పుడు మనకు 4 వచ్చినాయి చూసారా, పరోక్షం, ప్రత్యక్షం, అపరోక్షం, సాక్షాత్ అపరోక్షం. ఈ అపరోక్షానికి సాక్షాత్ అపరోక్షానికి ఏమిటి డిఫరెన్స్ అంటే చూడండి, ఎంత ఆలోచన పరులో మన యొక్క ఆచార్యులందరూ కూడా చాలా మేధావులు. ఏంటంటే ఇంద్రియాలకు గోచరించే అపరోక్షం ఒకటి, ఇంద్రియాలకు గోచరించినటువంటి అపరోక్షం సాక్షాత్ అపరోక్షం. మీడియేట్ ఎక్స్పీరియన్స్. అందుకని ఇమీడియట్ అంటారు చూసారా. ఇమీడియట్ అంటే ఏమిటి వస్తుంది అక్కడ? మీడియేషన్, మీడియం అంతా ఇమీడియట్గా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇప్పుడైతే ఇమీడియట్ ఎక్స్పీరియన్స్ అంటే ఇంద్రియాల ద్వారా వచ్చిన అపరోక్ష జ్ఞానం అపరోక్షం. ఇంద్రియాలు లేకుండా తెలుసుకునేటటువంటిది సాక్షాత్ అపరోక్షం. ఈ సాక్షాత్ అపరోక్షం అనేది ఇక్కడ విషయం. పరోక్షాన్ని వదిలిపెట్టండి, ఇప్పుడు ప్రత్యక్షాన్ని వదిలిపెట్టండి, అపరోక్షాన్ని వదిలిపెట్టాలి. 4వది ఏంటి? సాక్షాత్ అపరోక్షం. ఇంద్రియాలకి గోచరము కానటువంటి అపరోక్షం ఏదైతే ఉన్నదో అది సాక్షాత్ అపరోక్షం. అయితే ఏమిటయ్యా ఇప్పుడు ఆ సాక్షాత్ అపరోక్షం ఏమంటావు అంటే సాక్షాత్ అపరోక్షం ఆత్మ, సెల్ఫ్ ఎవిడెంట్ అంటారు. సర్వాంతర బ్రహ్మ సర్వాంతర అనే దానికి కూడా బాగా తెలుసుకోవాలి. సర్వాంతర అంటే ఇప్పుడు బంగారం ఉన్నది, ఆభరణాలు ఉన్నాయి. ఆభరణాలన్నీ చూస్తున్నప్పుడు బంగారం ఆభరణాలన్నింటిలో ఉన్నదా లేదా? సర్వ ఆభరణ అంతర సర్వాంతర. స్వర్ణం అంటే తెలుసు కదా, తెలుగులో కూడా స్వర్ణం అనే అంటాం, మరొక పేరు బంగారం. స్వర్ణం ఆభరణ అంతర, సర్వ ఆభరణ అంతర సర్వాంతర. అర్థమైందా? ఇక్కడ సర్వాంతర అంటే ఏమిటి? ఆభరణముల యొక్క సారం అని అర్థం. ఆభరణములకు కారణం, ఆభరణములు ఉండడానికి కారణం బంగారం. స్వర్ణం సర్వ ఆభరణ అంతర. అంతర అంటే ఆ లోపల ఉన్నదని అర్థం, కారణం అని అర్థం. అంతర అంటే సారం, అది లేకపోతే ఆభరణాలే లేవు. జలం తరంగ అంతర, తరంగం యొక్క సారం జలం. అదేవిధంగా బ్రహ్మ సర్వాంతర, అన్నిటి యందు ఉన్నాడు బ్రహ్మము. అంటే అన్నిటికీ కారణం బ్రహ్మం, అంటే అన్నిటికీ సారము బ్రహ్మము. అంటే అన్నిటికీ అంటే జగత్తుకి అని అర్థం. అన్నిటికీ, సర్వ అంటే అన్ని, ఎవ్రీథింగ్. అన్నిటికీ కారణం, అన్నిటి యందు సారంగా ఉన్నటువంటి బ్రహ్మము సర్వాంతర బ్రహ్మ యహ సాక్షాత్ అపరోక్ష ఆత్మ. అపరోక్షాత్ అనుంది అక్కడ, పంచమీ విభక్తి. దాన్ని ప్రథమ ఏకవచనంగా మార్చుకోవాలి.
అపరోక్ష బ్రహ్మ, అపరోక్ష ఆత్మ. అపరోక్ష ఆత్మ, అపరోక్ష ప్రథమ ఏకవచనంగా మార్చుకోవాలి. అపరోక్ష ఆత్మ. ఆ ఆత్మని గురించి నాకు చెప్పండి అంటున్నాడు. ఏం చెప్తున్నారు యాజ్ఞవల్క్యుల వారు చూడండి 3వ లైన్లో. ఇతి అన్న తర్వాత ఇతి అంటే ఏమిటి? ఈ విధంగా ఉక్షస్థ అడిగాడు. అక్కడితో ఆయన ఇన్వర్టెడ్ కామాస్ అయిపోయినాయి. ఏమని అడిగాడు మొదటి నుంచి చూడండి. యాజ్ఞవల్క్యేతి హోవాచ యత్ సాక్షాత్, అక్కడి నుంచి వ్యాచక్షస్వ అక్కడి వరకు ఉషస్థ అడిగినటువంటి మాటలు ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టుకోవాలి అని అడిగినప్పుడు యాజ్ఞవల్క్యుల వారు ఏం చెప్పారో చూడండి. ఏషత ఆత్మా సర్వాంతరః, ఆ సర్వాంతరంగా ఉన్నటువంటి బ్రహ్మ, కారణం సారరూపమైనటువంటి బ్రహ్మ, ఏషః తే ఆత్మ. త అనున్నది అక్కడ. త అంటే తే, సంధి రూల్ వల్ల దాన్ని తకారంగా ఉన్నది, దాన్ని తే అని మార్చుకోవాలి. తే తవ. తవ అంటే నీ యొక్క. అన్నిటికీ కారణంగా సారంగా ఉన్నటువంటి బ్రహ్మ ఏదైతే ఉన్నదో అది నువ్వే, నీవే ఆ ఆత్మవి. తవ ఆత్మ, నీ యొక్క ఆత్మ. ఇక్కడ తవ అంటే నీ యొక్క, అంటే ఈ శరీరం మనస్సు సంఘాతం ఉన్నది చూసారా? ఈ శరీరం మనస్సు బుద్ధి అహంకారం ఇవన్నీ ఉన్నటువంటి దీని యొక్క ఆత్మ సారం అని అర్థం. ఆ బ్రహ్మమే నువ్వు. ఇప్పుడు నేను అంటే ఈ యొక్క అన్నమయ కోశమా, ప్రాణమయ కోశమా, మనోమయ కోశమా, విజ్ఞానమయ కోశమా, వ్యాధి మరణం ఉన్నటువంటి శరీరమా, మనస్సు బాధలతో కూడినటువంటి మనస్సా, అజ్ఞానంతో కూడినటువంటి బుద్ధ్య? ఈ నేను అంటే ఎవరు అంటే కాదు, పంచకోశాలకు అతీతమైనటువంటిది ఆత్మ. మళ్ళీ ఆయన ప్రశ్న వేస్తున్నాడు. నేను ఆ ఆత్మ ఏమిటండి అని అడిగితే ఆ బ్రహ్మమే ఈ ఆత్మ అన్నావు. అదేమిటయ్యా ఈ ఆత్మ అంటే ఎవరని అడుగుతున్నాను. నేనెవరిని అసలు? నన్ను బ్రహ్మంగా చెప్తున్నదే శాస్త్రం. ఈ నేను ఎవరు అంటే ఆ బ్రహ్మమే నువ్వు అన్నావు. మళ్ళీ ఇప్పుడు ఆయన చెప్పిన ఆన్సర్ అది. ఆయన మళ్ళీ అడుగుతున్నారు. అందుకని ఏషత ఆత్మ సర్వాంతర అనేది యాజ్ఞవల్క్యుల వారి సమాధానం. మళ్ళీ ఏమడుగుతున్నాడు ఈయన ప్రశ్న? కథమః యాజ్ఞవల్క్య సర్వాంతర, ఈ సర్వాంతరుడైనటువంటి బ్రహ్మము నన్ను అంటున్నారు కదా, ఈ నేను ఎవరిని? కథమః ఎవరు? ఈ కార్యకారణ సంఘాతం లోపల శరీరంలో ఉండని ఆత్మయే సర్వాంతరవర్తి అయి ఈయన అందరిలో ఉన్న బ్రహ్మస్వరూపం అంటున్నారు. మళ్ళీ సమాధానం. నీలో ఉన్న ఈ ఆత్మే ఆ బ్రహ్మం, ఆ బ్రహ్మమే నువ్వు. కనుక నువ్వు బ్రహ్మానివి, బ్రహ్మ సర్వాంతర, కనుక నువ్వే సర్వాంతరుడివి, నువ్వే అన్నిటికీ సారం, అన్నిటికీ కారణం. బాగుంది బాగుంది. నేను అన్నిటికీ కారణమా, సారమా? నువ్వు అన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? శరీరాన్ని, మనసు, అహంకారాన్ని తీసుకుంటావు. అలా తీసుకోవద్దు. అందుకని నేను చెప్తున్నాను చూడండి. ఏషత ఆత్మ సర్వాంతర అంటే కథమః యాజ్ఞవల్క్య సర్వాంతర అంటే నేను ఎట్లా సర్వాంతరుణ్ణి అవుతాను? ఆ బ్రహ్మముని, బ్రహ్మ సర్వాంతర, అన్నిటికీ సారం, కారణం. ఆ బ్రహ్మమే నీవు. నువ్వు అంటే ఈ శరీరం మనస్సు బుద్ధి అహంకారం కూడినటువంటి నువ్వు ఉన్నావే, అదే నువ్వు. అంటే నేను ఎవరిని? ఇప్పుడు ఆ సర్వాంతరుడి నువ్వే అన్నప్పుడు నేనెవరిని? కథమః అన్నప్పుడు ఆయన చెప్తున్నారు ఆ బ్రహ్మమే ఆత్మ. ఏష అన్నారు చూడండి. ఏష అంటే ఇక్కడ ఈ శరీరంలో ఎక్కడ ఏదైతే ఉన్నదో అదే ఆత్మ. ఆ ఆత్మే బ్రహ్మము, సెల్ఫ్ అంటారు.
అప్పుడు ఈ ఆత్మ ఏమిటయ్యా ఇది అంటే ఏమీ లేదు. ఈ ఆత్మ అంటే ఏమిటి? యహ ప్రాణేన ప్రాణితి, ప్రాణాన్ని ఉపయోగించి గాలిని వదిలేటట్లు చేసేది. ప్రాణం అనేటటువంటి ఇన్స్ట్రుమెంట్ని ఉపయోగించి ఆత్మ అనేటువంటిది బ్రహ్మమే. ఏ బ్రహ్మమైతే ఆత్మ రూపంలో ఉండి ప్రాణాన్ని ఉపయోగించి వీడిని గాలి వదిలేటట్లుగా చేస్తున్నదో అదే ఆత్మ అన్నారు. ఎంత కన్ఫ్యూషన్గా చెప్తున్నారు చూడండి. డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, అలా చెప్తే ఇంక యాజ్ఞవల్కుల వారు ఏముంది. తర్వాత సత ఆత్మ సర్వాంతర, ఆ ప్రాణాన్ని పనిచేయించేటటువంటిది గాలిని, నిశ్వాసం అనమాట, గాలి వదిలేట చేసేది ఏదైతే ఉందో అదే సర్వాంతర, అదే నీ ఆత్మ. అంతేకాదు యహ అపానేన అపానితి, అంటే ఎవరైతే గాలిని అపానం అనేటటువంటి ప్రాణాన్ని ఉపయోగించి, అపానాన్ని మీడియం అనమాట, ఇన్స్ట్రుమెంట్ని ఉపయోగించి గాలిని లోపలికి తీసుకునే పనిని చేయిస్తున్నాడు ఆయనే ఆత్మ. అపానం అనేటటువంటి ఇన్స్ట్రుమెంట్ని ఉపయోగించి లోపలికి గాలిని తీసుకునేటట్లుగా ఆ పనిని చేయిస్తున్నాడు చూసారా, ఆయనే ఆత్మ అన్నాడు. తర్వాత సత ఆత్మ సర్వాంతర, ఆ గాలిని తీసుకునేటట్లు లోపలికి చేసేవాడే సర్వాంతరంగా ఉన్నటువంటి ఆత్మ అన్నాడు. సారం అని అర్థం, కారణం. యో వ్యానేన వ్యానితి, వ్యాన ప్రాణము ద్వారా, వ్యానం అనేటటువంటి ప్రాణము ద్వారా ఈ యొక్క శరీరం మొత్తాన్ని కూడా రక్త ప్రసరణ పనిని, వ్యానం అనే ప్రాణం ద్వారా రక్త ప్రసరణం అనే పనిని చేయిస్తున్నవాడు అని అర్థం. రక్త ప్రసరణ జరుగుతున్నది మనకు జ్ఞాపకం లేదు, జరుగుతూ ఉన్నది, జరగకపోతే అవుట్. ఎలా జరుగుతున్నదిట? వ్యానం అనే ప్రాణాన్ని, అని ఈ 5 ప్రాణాలే కదా, వ్యాన ప్రాణ, ముఖ్య ప్రాణ, అపాన ప్రాణ. కనుక వ్యానం అనే ప్రాణాన్ని సాధనంగా తీసుకొని ఆ వ్యాన ప్రాణం యొక్క పనిని, ఏమిటండి దాని పని? రక్త ప్రసరణ. రక్త ప్రసరణ చేయించడమే దాని పని. ఆ పనిని ఎవరు చేయిస్తున్నారు తెలుసా? ఆత్మవైన నువ్వే చేయిస్తున్నావు. తర్వాత సత ఆత్మ సర్వాంతర, యహ ఉదానేన ఉదానితి, ఉదాన ప్రాణం కూడా దాని ఆధారంగా ఉదాన ప్రాణాన్ని పనిచేయించేవాడు. మరణ సమయంలో ఈ యొక్క ప్రాణాన్ని బయటికి వెళ్ళే పని చేయించేవాడు. ఉదాన ప్రాణం అనేక పనులు చేస్తుంది, వాంతి రావడం, ఎక్కిళ్ళు రావడం, ఇవన్నీ కూడా ఆ బయటికి వెళ్ళే పని, అది చేయించేది ఆత్మే అన్నారు. సత ఆత్మ సర్వాంతర, ఏ శత ఆత్మ సర్వాంతర, అది నువ్వే, తవ ఆత్మ, నీ యొక్క ఆత్మే, అది నీ యొక్క ఆత్మ అన్నారు. తర్వాత మంత్రం చదువుతాం. 2వ మంత్రం. సహోవాచోషస్తచ్చాక్రాయణః యథా విబ్రూయాత్ అసౌ గౌ అసావశ్వయితి. గా అనున్నది గౌ అని రాసుకోండి. అసౌ మడి చదువుతాను ఇంకొకసారి. అసో గౌః అసావశ్వయితి ఏవమేవైతత్ వ్యపదిష్టం భవతి యదేవ సాక్షాదపరోక్షాద్ బ్రహ్మ య ఆత్మా సర్వాంతరః తం మే వ్యాచక్ష్వేతి ఏషత ఆత్మా సర్వాంతరః కతమో యాజ్ఞవల్క్య సర్వాంతరః న
దృష్టేర్ద్రష్టారం పశ్యేహే న శ్రుతేః శ్రోతారం శృణుయాత్ న మతేర్మంతారం అన్వేథాః న విజ్ఞాతేర్విజ్ఞాతారం విజానీయాః ఏషత ఆత్మా సర్వాంతరః అతోన్యదార్థం తతో హ ఉషస్తశ్చాక్రాయణః ఉపరరామ. ఇది అసలైన ఆన్సర్. ఏం చెప్తున్నారు అంటే మళ్ళీ అడుగుతున్నారు ఉషస్తు. సహ ఉవాచ ఉషస్తః చాక్రాయణ. ఉషస్తుడనేటటువంటి బ్రాహ్మణుడు చాక్రాయణుడు యాజ్ఞవల్కుణ్ణి అడుగుతున్నాడు. యథా విబ్రూయాత్, మీరు చక్కగా చెప్పండి, ఇలా కాదు చెప్పవలసింది. ఏమిటి? ప్రాణేన ప్రాణితి, వ్యానేన వ్యానితి, అపానేన అపానితి. ఇదేంటి ఆన్సర్ ఇట్లాగా చెప్పేది? నాకు ఇది ఆత్మ అని చెప్పాలి. ఇది ఆత్మని ఎలా చెప్పాలి? ఒక ఆవుని చూపించి గోహు యథా గౌహు అసౌ గౌహు, ఇది ఆవు. ఏంటి ఆవు? రెండు కొమ్ములున్న చూసావా? ఇది ఆవు. గంగడోలుంది చూసావా? ఇది ఆవు. ఇట్లా చెప్పాలి. నాకు ఆత్మ అంటే ఇలా ఉంటుంది అని చెప్పాలి. లేకపోతే అశ్వ, గుర్రం. ఈ గుర్రాన్ని చూసావా? ఈ గుర్రం ఎట్లుంది చూసావా? ఇట్లా ఉంటుంది గుర్రం అంటే అని దాని తోక, చెవులు, కళ్ళు, ముక్కు, తల అట్లా చూపించాలి నాకు. అంతేగాని అది ఎట్లాగో అదెట్లా, అదెట్లా అంటే ఎట్లా, ఇట్లా అని చెప్పాలి నాకు. ఇప్పుడు యాజ్ఞవల్క్య గారు అంటున్నారు ఇట్లా అని చెప్పలేవు. అందుకని కీర్తనలో, ఒక కీర్తనలో త్యాగరాజుల వారు అంటారు, ఈలాగని నేను వివరించలేను స్వానుభవ వేద్యమే. రామభక్తి సామ్రాజ్యంలో అనే కీర్తనలో, ఏ రామ, నిన్ను ఇలాగని నేను వివరించలేను, నువ్వు ఇట్లా అని నేను చెప్పలేను. అది ఉపనిషత్తు రహస్యం. అందుకనే ఆంధ్ర వెళ్ళినప్పుడు త్యాగరాజ ఇక నాదోపాసన చెప్పేటప్పుడు త్యాగరాజ కీర్తనలోని ఉపనిషత్తు రహస్యములు అని చెప్పి హెడ్డింగ్, అది యూట్యూబ్లో కూడా వస్తుంది, మీరు వినొచ్చు. ఎంతమంది విన్నారో తెలియదు. త్యాగరాజ కీర్తనలు తెలుగులో మాట్లాడాను. తెలుగు వాళ్లే విన్నారా లేదా అని సందేహం. ఈ పాట లేదు, అందులో చెప్తున్నా ఉపనిషద్ రహస్యములని ఉపన్యాసం చెప్పాను. ఎక్కడుంది ఉపన్యాసం రహస్యం చూడండి. ఇప్పుడు ఏ రామ, ఇలాగని నేను వివరింపలేను అనే మాట ఆయనకి ఎట్లా తెలిసింది? అసలు ఆయనకు ఉపనిషత్తుల జ్ఞానం ఉన్నది. త్యాగరాజుల వారికి ఉపనిషత్తులో చెప్పబడింది. యాజ్ఞవల్క్యుల వారు అంటున్నారు, నేను ఇట్లాగని చెప్పలేను, ఆత్మని చెప్పడానికి సాధ్యం కాదు. స్వానుభవ వేద్యమే, నువ్వు తెలుసుకోవాలి దాన్ని గురుముఖంగా అని ఇప్పుడు తెలుస్తుంది మనకు. చూసారా? ఉపనిషత్తు రహస్యమే కదా అది. ఇంకా చాలా కీర్తనలు అట్లాగే. సరే, ఇక్కడ ఏం చెప్పారు ఇప్పుడు అనేది వచ్చే వారం చూస్తాం. ఇంకా వివరంగా చాలా డీటెయిల్డ్గా చూడాలి ఈ మంత్రం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.